ఈ రిజిస్టర్ గారు అర్జెంటుగా వెళ్ళాలి. మీరు అతికించి స్టాంప్ చాలదండి, ఇంకో పాల బిల్ అతికించండి. ఇంకో పావలండి? అరే డబ్బు తేలేదే. ఇది ఈ పోస్ట్లోనే వెళ్ళాలి. మీరు బిల్ అంటించేయండి, వెంటనే నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. బాగాలేవారండి, చదువుకున్న వాళ్ళైనా మా పల్లెటూరు చదివే నయం. చదువుకున్న వాళ్ళు ఏంటి ఇక్కడ అప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఇంటికి వెళ్ళి పట్టండి. ఎంత కావాలి మాస్టారు? పాలండి. పాలేనా? తీసుకోండి. పర్వాలేదండి. ఉట్నే కాదులేండి, అప్పుగా. కావాలంటే వడ్డీ ఇద్దరు గాని. థ్యాంక్స్ అండి. ఇదిగోండి. వచ్చేయి. క్యాష్ ఎన్ని కావాలి? 6 కావాలి. ఎన్ని ఇవ్వాలో ఆ సంగతి నాకు వదిలే, నాకు తెలుసు కదా. తర్వాత బొమ్మ చేంజ్ అవగానే వచ్చాయి, కానీ బంధువర్గాలు మాత్రం తీసుకురాదు. రే వరదా, 2 బెంచ్ వెళ్ళు. రే ఎవడరా ఈ టికెట్ తీసుకొచ్చింది? నీకు అసలు బుద్ధి లేదురా. 3 రోజుల నుంచి పులావ్ ప్యాకెట్ తెస్తాను నూరించావు. నేను అన్నమాను కూర్చున్నాను, తీరా పులిహార ప్యాకెట్ తీసుకొచ్చావు. ఏ సైన్స్ లే. అలాగే అండి, ఆ కంటికి పులావాసనే కొట్టిందండి. ఏషలోపా కదులమ్మా, కదులు కదులు, చిన్నరా చిన్నరా. రేనండి ఇలారా, అర్జెంట్ పని ముందు రా. అలాగే వస్తున్నా. ఏంటి బాబు? 13వ నంబర్ తలకాయ. ఆ మల్లెపూల టికెట్ ఎవరో కొంచెం వాకప్ చేయి. అయ్యి బాబు, మల్లెపూల టికెట్ అండి? అవునరా, వాకప్ చేయి. వద్దు బాబు. ఏమిరా? అది నా మేనమావ కూతురండి, నా కాబోయే పెళ్ళం. రేపో మాపో తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నాం. ఓ జరుగుతానా, మా టూరింగ్ ప్యాకేజ్ చేసి రాబోకే. మా అయ్యగారి కన్ను పడిందంటే జోడు తీసేయగలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వచ్చి తెచ్చి ఎలాగరా మరి? తీరా జోడు తీసేశాను. పెట్టేసుకోండి బాబు, పెట్టేసుకోండి. నేను చెప్పింది అడిగేదిరా, సరిగా చూడు. దానికి ఫ్రంట్ సైడ్ టికెట్. మన పక్కూడ మూల సభ గారి భార్య అండి, వాకప్ చేయమంటారా? ఏడ్చేవులే, టికెట్లు వ్యాపారం పోడవు. రండి మాస్టారు, కూర్చోండి. మొక్కజొన్న కండలు తింటారా? పాలకండలు చాలా బాగుంటాయి. అన్ని నాకే ఇస్తే నీకు పర్వాలేదు, తినండి మాస్టారు. లక్ష్మి, నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది సుమా. కావాలనుకునే వాళ్ళు లేకపోయినా ఇన్నాళ్లకు నన్ను చూసి అసూయపడేవాళ్ళు ఒకళ్ళు దొరికారు. కావాలనుకునే వాళ్ళు లేక నువ్వు నిశ్చింతగా ఉన్నావు, ఉండి కూడా నేను కుమిరిపోతున్నా. అదేంటి మాస్టారు? నీకు అర్థం కాదు లక్ష్మి. నాకేదో ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, నా జీవితం గడిచిపోతుంది. కానీ నా దిగులు నా గురించి కాదు. నాకు అక్కయ్య ఉంది, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. తన ముఖం చూసినప్పుడల్లా నా చేతగాని తనానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చదువు అయిపోతే నేను 2 చేతులా గొప్పగా సంపాదిస్తాననుకుంది మా అమ్మ. తన జీవితానికి ఏదైనా దారి చూపిస్తాననుకుంది మా అక్కయ్య. కానీ వాళ్ళు అనుకున్నది ఏదీ నేను సాధించలేకపోతున్నా లక్ష్మి. మన చేతుల్లో ఏముంది మాస్టారు? కాలం కలిసి వస్తే అన్ని అవే అయిపోతాయి. ఏమిటి అలాగే చూస్తున్నారు? ఈ రామచిలకం చూస్తుంటే జాలేయడం లేదు. దీని కథ వింటే ఇంకా జాలేస్తుంది మాస్టారు. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే. పగలంతా మిగతా చిలకలతో కలిసి కిలకిల్లాడుతూ చిందులు తొక్కుతూ ఉంటే ఇది కూడా వాటిల్లో ఒకటిగానే కనిపిస్తుంది. పొద్దువాలగానే ఎక్కడి చిలకలు అక్కడ ఎగిరిపోతాయి. ఇది మాత్రం ఒంటరిగా దిగులుగా ఈ గుడిలోనే ఉండిపోతుంది. ఎందుకో మరి, దీనికే తెలియాలి. ఎప్పుడు మాస్టర్ ఛాసేనా?
బాధపడుతున్నావా? అవును లక్ష్మి, నీ మంచితనం, నీ చిలిపితనం నన్ను నీవాణ్ణి చేసి నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఇది నీకెలా చెప్పను? తెలిసేటట్టు మాటల్లోనే చెప్పాలా? మనసు మనసు మాట్లాడుకో. మాట్లాడుకుంటాయి, కానీ నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? అమ్మో, అసలే పల్లెటూరు, కొట్టినా కొడతారు. మనసులో మాట చెప్పడానికి మగవాళ్ళు మీరే మొగమాట పడితే ఆడదాన్ని నేనెలా చెప్పను? సరే, నేనే చెప్తాను. కానీ మన పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా మా అక్కయ్య పెళ్లి కాకుండా నేనెలా చేసుకోను? అందుకని మా అక్కయ్య పెళ్లి ఎంతవరకు మనం ఆగాలి. అలాగే ఆగుతాను, మీకోసం ఎంతకాలమైనా ఆగుతాను. కానీ మీరా చదువుకున్నవారు మన పెళ్లి ఎలా అవుతుంది? అది తలుచుకుంటేనే గుండె గుబేలమంటుంది. లక్ష్మి, మా అక్కయ్య పెళ్ళైన మరుక్షణం నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తాను. నీ మెళ్ళో తాళి కడతాను. మాస్టారు, ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? ఏం లేదు. నా దగ్గర దాచకండి. మీరంతా గడియారాలు చూసి గంటలు చెప్తారు, మనం నీడ చూసే చెప్పేస్తాం. మీ కళ్ళే చెప్తున్నాయి మీ దిగులు. అసలు సంగతి ఏంటి చెప్పండి. నా కష్టాలు తీరేవి కావు లక్ష్మి. పర్వాలేదు, చెప్పండి మాస్టారు. ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలేస్తాను. నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 600 రూపాయలు జీతం. 600? అయితే ఇంకే చేరిపోండి మాస్టారు. కానీ ఎలా? 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. డబ్బేది? అదే మీ దిగులు. కలిసొచ్చే రోజొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. అదృష్టం బాగుంటే అన్ని కలిసొస్తాయి. మీరేం దిగులు పడకండి మాస్టారు. లేవండి. లక్ష్మి, పెట్టే బేడ సర్దుకుని ఎవ్వరూ చూడకుండా వెంటనే బయలుదేరండి. ఎక్కడికి? మీకు 600 రూపాయలు ఉద్యోగం రాబోతోంది. మాస్టారు, ఈ ఉద్యోగం దొరికితే మళ్ళీ ఊరొస్తారా? ఏంటి మాస్టారు? ఇదిగోండి 1000 రూపాయలు. వెంటనే ఉద్యోగంలో చేరండి. ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? ఇదేం దొంగ సొమ్ము కాదండి, కష్టపడి సంపాదించింది. ఇంటి ఖర్చులకు పోగా మిగిలింది ఎప్పటికైనా పనికొస్తుందని భద్రంగా దాచుకున్నాను. ఈ నోట్లు పెట్లో ఉండి మగ్గితే ఏం ప్రయోజనం? మీరు తీసుకోండి మాస్టారు, తీసుకోండి మాస్టారు. లక్ష్మి, తేనెటీగలా నువ్వు కూడబెట్టిన డబ్బు ఊరికి ఇవ్వటం లేదండి, వడ్డీతో సహా వసూలు చేస్తాను. అమ్మా, అన్నీ శుభంగా జరగాలి. మాస్టర్ గారికి ఉద్యోగం రావాలి. తోడు నీడ అన్నీ నువ్వే. ఈ ఊళ్ళో కోడి పందెం వస్తే మందే గెలుపు. మన పుంజు గోదావరిలో ఉంటే పందెం కాచే మొగాడేవాడ్రా. నేనున్నాను. నువ్వా? రారా రా. నువ్వు నాతో పోటీకి వస్తావని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రా. కానీ పందెం లేని పోటీలో మజాయే ఉందిరా. అదే నేను అనేది. పందెం కాయటం నీ దగ్గరే ఉంది బోడి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఈ పందెంలో గెలిచావంటే నా మరదలో రామలక్ష్మి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు ఓడిపోతే నీ గుడిస్తే 5 చెట్ల భూమి నాకు రాసిచ్చేస్తావా? సయ్యనా? సై అంటే సై. 10 మందిలో చెప్పిన మాట నిలబెట్టుకో. మాట తప్పావు నీ ప్రాణం తీసేస్తాను అంతే. అమ్మవారి మీద ఒట్టే చెబుతున్నారా? మనం మాట అంటే మాటే. వదులుకోండి.
ఏ వరదా ఎప్పుడు పెట్టిస్తావు లగ్నం? ఒరే వరద, మనిషి అన్నాక మాట తప్పకూడదా? నన్నేం చేయమంటావయ్యా? నేను నయనా భయనా చెప్పాను, అది ఇష్టపడలేదే. ఇష్టపడలేదా లేకపోతే ఇది నీ మత పేటియా? లేదురా శివ, ఆయన నిజమే చెప్తున్నాడు. రామలక్ష్మికి నేను చెప్పి చూశాను, దానికి ఇష్టం లేదురా. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇదిగో అదేం నాకు తెలియదు. 10 మందిలో నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావా సరే, లేదా పంచాయతీ పెట్టించి నీ పొరుగు బడాలో ఎండేస్తాను. అది కాదంటే మమ్మల్ని అందరూ బడాలేస్తా ఉంటాయట పెద్ద రౌడీలాగా. నేనే రౌడీతనాన్ని పూనుకుంటే నీ మరదలు ఎప్పుడో తనుకుపోయి దాని మెడలో తాడి కట్టేసి ఉండేవాడిని. ఇదిగో రేపు పంచాయతీ పెట్టించి మిమ్మల్ని అందరిని ఎక్కడ నిలబెట్టి నీ కళ్ళ ముందు దాని మెడలో తాడి కట్టకపోతే నా పేరు సూర్య గారు. రామోపురం. నందే బుకింగ్ మూసేశారా? ఇప్పుడేనండి. ఫుల్ కలెక్షన్ 33 రూపాయలు 40 పైసలు. అదేట్రా ఇందా కాలు కెట్కెట్లు ఆడిపోతుంది. అవునండి, మరి మీరు రోజులు 10 సార్లు కలదోడు తీస్తూ ఉంటే ఓసీ టికెట్తో ఆలు కిటకెట్లు ఆడుతున్నాండి. కాలక్షణ డబ్బాయే కటకెట్లు ఆడుతున్నాయి. ఇలా కొన్నాళ్ళు సాగితే టెంట్ ఎత్తేయాల్సిందే. ఊరుకోరా నువ్వు మరీ దారుణం. టెంట్ ఎత్తేసుకుంటావేంటి? కావాలంటే కాళ్ళ తోడు తీయడం తగ్గింతాం గాని. చూడమ్మా, ఎవరో లక్ష్మణ సరస్వతి ఎవరో పేరు, ఆ టికెట్ ఇదా బయట ఇంటర్వెల్ అయిపోతుంది, వెళ్ళిపో. ఎన్ని పేసలు కావాలి? 2 కుర్చీ టికెట్లు కావాలండి. కుర్చీ టికెట్ ఎన్ని కావాలో నువ్వు చెప్పు. ఏ క్లాస్ ఇవ్వాలో ఇక్కడ మేము సెటిల్మెంట్ చేస్తాం. 2 పెంచి మనం మార్కేసామంటే మరి తిరుగులేదు. ఏం బాధపడకు. వచ్చే వారం ఎన్టీ రామారావు గొప్ప కలర్ బొమ్మ చేంజ్. దానికి నీ కూడా ఓ చైర్ టికెట్ తీసుకొచ్చావా? నీ కుర్చీ టికెట్ శాంక్షన్. వెళ్ళిపో. రారా వరదరా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? గుర్ర బండ్లో వెళ్తావు, చక్క టికెట్ చూశాను. ఏముంది, వెంటనే కలజోడు తీసేసి ఉంటారు. లేదురా, తీయబోయాను. గుర్రం వెనకడిగేసింది, అపశోకనం అని మానేశాను. మరి ఎప్పుడు తీస్తారండి అయ్యా? ఎందుకు మంచి బొమ్మ చేంజ్ అవనే. 40 పైసలు బుకింగ్ టికెట్ రెడీగా వాదిపోతాం. రేపటి నుంచి ఇంకో ఓసీ టికెట్ ఏడ్చేవలే, చెక్కులు పచ్చుకోండి. ఎప్పుడు బాగుపడతాడుగా. నమస్కారం మున్సు గారు, కూర్చోండి. మున్సబ్ గారు, ఏమిటి ఆలస్యం? మొదలు పెట్టండి పంచాయతీ. ఎలాగయ్యా? రామలక్ష్మి గారు అంతే. దండాలయ్య గారు. రామలక్ష్మి, శివుడు ఎలాగూ నీకు వరసే కదా. పైగా వరదయ్య నిన్నతనికిచ్చి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. నీకా తల్లిదండ్రులు లేరు. నీ మంచి చెడ్డ నీ వరదయ్య కదా చూస్తున్నాడు. అటువంటప్పుడు వరదయ్య మాట ప్రకారం ఈ పెళ్లి కొప్పుకోవటం నీ బాధ్యత కదా. అయ్యా, నాకిష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోయడం న్యాయం అంటారా? అన్యాయం, పరమన్యాయం. కామరాజు, నువ్వు తొందరపడకు. రామలక్ష్మి, నీ సమ్మతి లేకుండా కోడి పంజాల్లో నిన్ను పణంగా పెట్టడం వరదయ్య తప్పే. కానీ ఒకవేళ శివుడే ఓడిపోయి ఉంటే పాపం వాడి ఇల్లు, వాకిలి, భూమి అంతా వరదయ్య గెలుచుకున్నట్టే కదా. అయ్యా, పందెంలో ఎవరి ఆస్తి వాళ్ళు వండుకోవడంలో తప్పు లేదు. ఇదే నా కన్న తండ్రి పందెం కాసి ఉంటే కన్న తండ్రి రుణం తీర్చుకోవడానికి నేను ఒప్పుకునేదాన్ని. నేను మా అక్క ఇంట్లో ఉన్న మాట నిజమే. కూడు గుడ్డ ఇచ్చి నన్ను పోషిస్తే వాళ్ళ మాట చెల్లించాల్సింది. కానీ నేనే వాళ్ళని పోషిస్తున్నాను. ఆ ఇంటి భారం అంతా నేనే మోస్తున్నాను. కావాలంటే మీరు అడగండి. అవునండి, అది చెప్పేదంతా నిజమండి. అయితే వరదయ్యకు నీ మీద ఏ విధమైన అధికారం లేదు. వాడు నిన్ను పందెం కాయడం తప్పు. ఆ తప్పు చేసినందుకు వాడిని దండించి తీరవలసిందే. కానీ రామలక్ష్మిని మాత్రం మనం శిక్షించడానికి వీల్లేదు. కారణం పాపం అమ్మాయి నిరపరాధి. కామరాజు, మనం ఇక్కడ కూర్చున్నది వాళ్ళ వాదన విని తీర్పు చెప్పటానికి కానీ వాళ్ళ వైపు వాదించటానికి కాదు. అయ్యా, ఇన్నాళ్ళు వరదుడే ఈ పెళ్లికి అడ్డుపడుతున్నాను అనుకున్నాను. 1-2 సార్లు రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాను. తను నవ్వుతూ చేసుకోనుంది. వరదరికి నాకు పడదు కదయ్యా, తను వరదరింట్లో ఉంటుంది కదయ్యా, అందుకని అతనికి భయపడి అలా అంటుందేమో అనుకున్నాను. నిజంగా నా మీద ఇష్టం లేదని ముందే తెలుసుంటే నేను ఈ పందానికి ఒప్పుకునేవాడిని కాదు, ఈ పంచాయతీకి వచ్చేవాడినే కాదు. వస్తానయ్యా,
సెలవిప్పించండి. అదేమిట్రా నువ్వే వెళ్ళిపోతానంటే ఎలా? పంచాయతీ కావాలన్నది నువ్వా? పనులన్నీ మానుకొచ్చింది మేమా? మేం చెప్పే తీర్పైన వెనకన్నా వెళ్ళిపోతానంటే అర్థం ఏమిటి? అయ్యా, ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి చేసుకోమని మీరు తీర్పు చెప్పిన నేను చేసుకో. ఫిర్యాదు చేసిన నువ్వే నీ వాదం ఉపసంహరించుకుంటే ఇంకా మేం చెప్పేదేమిటి? కాబట్టి తగాదా ఇంతటితో రద్దు. పదండి. అసలేని పంచాయతీ చేశారు. మావా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్నెప్పుడూ అసహించుకోలేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో కాపురం చేయాలన్న ఆశ నాకేనాడు కలగలేదు. అలాగని నువ్వంటే ఇష్టం లేదని కాదు. నువ్వు మంచివాడివి, ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మరో పిల్లని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు మావా. అది జరగని పని రామలక్ష్మి. కానీ ఒక్క మాట, ఎప్పటికైనా నీ మనసు మార్చుకుని నువ్వు నా కొన ఊపిరినంత వరకు నీకోసం ఎదురు చూస్తుంటా. లేదు మావా, మనిషి జీవితంలో మనసు ఇవ్వడం ఒకేసారి, అది ఒకరికే. రామలక్ష్మి, నువ్వు ఎవరిని కావాలని కోరుకున్నావో తెలియదు, కానీ ఆ అదృష్టవంతుడు నువ్వు కలకాలం చిలకా గోరింకల్లా ఉండాలి. అదే నేను దేవుణ్ణి కోరుకునేది.